రాష్ట్రాన్ని బారాస దోచుకుంది. నెల కాకముందే మా హామీలపైన ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. 20 నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తారని వెల్లడి. సరే, మంచి సంతోషం. ఫస్ట్ రైతుల కాడికో తెలుస్తుంది నీకు. కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం. క్లీన్ ఎనర్జీ కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరరాజా అదాని సంస్థల ప్రతినిధులతోటి చర్చలు. దీని గురించి ఇవాళ మేము స్పెషల్గా ఒక స్టోరీ రాయబోతున్నాం. ఈయన అదాని ఈ సంస్థలతోటి ఎందుకు భేటీ అవుతున్నాడు, దేనికి భేటీ అవుతున్నాడు, నాడు వ్యతిరేకించినటువంటి నాడు ఇదే అదానికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తే కేసీఆర్ తృణప్రాయంగా ఎందుకు రిజెక్ట్ చేసిండు, దేనికోసం అనేది ఇవాళ క్లియర్ కట్గా మీ ముందుకు రేపటి పేపర్లో రాబోతుంది మిత్రులారా, వాస్తవాలతోటి. ఎందుకంటే ఈ భజనలు మనకు అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం. రాష్ట్రానికి అన్యాయం జరిగేటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నా, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరు తీసుకున్నా ప్రథమంగా మనమే ప్రశ్నిస్తాం, మనమే క్వశ్చన్ చేస్తాం. సో కాబట్టి వీళ్ళ భేటీ వెనక అసలు దాగి ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది అనేది రేపటి రోజున మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి కథనంతో రేపు రాబోతున్నాం. రైట్. నీటిపారుదల కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు. టీఎస్పీఎస్సీ సీఈఓ సైతం వెయిటింగ్లో ఉన్నటువంటి పలువురికి ఇంకా వెయిటింగ్లోనే ఉన్నాయంట. ఇది కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్. అబ్బో, ఇంకో పదవి వచ్చింది. పెట్రోల్ ధరలు తగ్గించట్లేదు స్పష్టం చేసిన కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి. మీరెందుకు తగ్గిస్తారు? ఎన్నికలు వచ్చినా కానీ తగ్గిస్తలేరు అంటే వీళ్ళకి ఏదో గట్టిగానే ఉందన్నమాట నమ్మకం. రామ మందిరం మీద ఎక్కువ ఉంది వీళ్ళకి దీనికంటే కూడా. నెలాఖరులోగా మరో హామీ అమలు. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఎట్ట చేస్తారు చెప్పురు? ఇది ఎంత డ్రామాలు చూడరు. ఇది ఈ నెల లాస్ట్ వరకల్లా అంట 2500 రూపాయలు అమలు చేసేస్తారంట. ఇదే మోతవారులు ఏమని చెప్పారు తెలుసా? జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మరొక 2 హామీలు అమలు చేస్తామని చెప్పారు. అప్పుడు లీకులు ఇచ్చి ఇవే పత్రికలు రాసినాయి. ఏది మన డిసెంబర్ 28 తారీఖు నాడు. కానీ కనీసం దాని మీద ఊసు లేదు. మళ్ళా హామీలు అమలు చేయాల్సి వస్తే మళ్ళీ పైసలు కావాలని చెప్పేసి ఒక కొత్త డ్రామా ఏం చేసినట్టే 27 తారీఖు నాడు ఈ ప్రజాపాలన షీట్ను ఓపెన్ చేసి 28 తారీఖు నుంచి ఊరల్లా ఈ కాగితాలు పట్టుకొని నిలబడరు అనేటువంటి దుకాణాన్ని స్టార్ట్ చేశారు. దాంతోనేమైంది, ప్రజలంతా ఇంకా ఇది అప్లై చేసుకోవాలని దీని మీద పడ్డారు. అంటే డైవర్షన్ అనమాట, డైవర్షన్ స్కీమ్. ఈ రైతు బంధు రాలేదని మాట్లాడతలేరు, దాని గురించి మర్చిపోయారు. ఇప్పుడు ఏంది, మొత్తం ఇది అప్లై చేసుకోవాలనుకున్నారు. ఎన్ని రోజులు అప్లై చేసుకుంటావు? రేపు 6 తారీఖు తర్వాత మళ్ళీ కూడా ఇవ్వాలి కదా. కాబట్టి ఇట్లా ఏంటంటే జస్ట్ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం. ఇట్లాంటి వార్తనే ఇది కూడా. ఈ నెలాఖరులోగా మరో హామీ అమలు. 2500. ఇంకా మరో గ్యారంటీ అని చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ అమలు చేస్తున్నటువంటి గ్యారంటీలో ఒక తోక భాగం అనమాట ఇది. ఎందుకంటే ఇదే హామీలో గతంలో ఏం చేసిరు, ఫ్రీ బస్సు అనేది పెట్టిరు. ఆ ఫ్రీ బస్సులో ఉన్నటువంటి గ్యారంటీలో ఇంకొక హామీ ఇది. దీంట్లో ఇంకో హామీ కూడా ఉంది, 500 రూపాయలది. ఇది గ్యాస్ సిలిండర్. ఇప్పుడు దానికోసం ఈ నెల చేస్తారంట. ఇది ప్రభుత్వ పత్రికే కదా, ఈనాడు ప్రభుత్వ భజన పత్రిక కంప్లీట్గా. రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళకుండా చేస్తున్నటువంటి పత్రికలల్లో 3 ఉన్నాయి. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు. సో కాబట్టి ఇది రాసింది 100% మనం నెలాఖరు వరకు చూద్దాం, ఏం జరుగుతుందో కూడా చెప్పుదాం.